డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనతో పాటు వంటింటి చిట్కాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిట్టిబోట్ల మధుసూదన శర్మ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడి వెయిట్ లాస్ గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో మీరు ఇప్పటి వరకు ఎన్నో ఎపిసోడ్స్ చెప్పారనమాట, అంటే వెయిట్ లాస్ గురించి. బట్ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, మీరు చెప్పిన చిట్కాల్లో కొన్ని పౌడర్స్ చెప్పారు, కొన్ని జ్యూసెస్ చెప్పారు. బట్ అందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని సీజన్స్కి బాగా యూజ్ అవుతాయి, కొన్ని యూజ్ అవ్వవు. లైక్ మిరియాలు కానీ, దాల్చిన చెక్క కానీ ఇలాంటివి ఏంటంటే సమ్మర్లో హీట్ ఎక్కువ వస్తూ ఉంటాయి. బట్ అలా కాకుండా ఏ సీజన్ అయినా ఎంటైర్ ఇయర్ మొత్తం యూజ్ చేసుకునేలాగా ఏదైనా ఒక చిట్కా చెప్తారా? సో గన్ షాట్ రెమెడీ చెప్తానమ్మా. సో అన్ని పదార్థాలు మనకు తెలిసినటువంటివి, చాలా చౌక ధరకు దొరుకుతాయి, తయారు చేసుకోవడం చాలా ఈజీ, వాడుకోవడం ఈజీ, రిజల్ట్ కూడా చాలా ఈజీగా ఉంటుందమ్మా. అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి యొక్క మెడిసిన్ యొక్క ప్రత్యేకత. ఈ మధ్య కాలంలో వెయిట్ పెరిగేటువంటి వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందమ్మా. కొంతమంది మరి ముందు జాగ్రత్త చర్యగా ఆహార నియమాలు పాటించినప్పటికీ వెయిట్ పెరుగుతూనే ఉంటారు. కొంతమంది ఆహార నియమాలు పాటించకపోయినప్పటికీ వెయిట్ పెరిగిపోతుంటారు. సో దీనివల్ల ఏంటంటే ఒకరికొకరు కంపేర్ చేసుకుని నిరాశ నిస్పృహలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా. ఏంటంటే నేను ఫుడ్ సరిగ్గా తీసుకోవడం లేదు, బాగా తగ్గించాను, అయినా వెయిట్ పెరిగిపోతానని చెప్పేసి కొంతమంది మరి నోరు కంట్రోల్ చేసుకోలేక విపరీతంగా తింటుంటారు. సరేలే బాబు మళ్ళీ చూసుకుందాం అని చెప్పేసి ఆలోచన చేస్తుంటారు. ఒక స్టేజ్ పోయిన తర్వాత ఎటు వాళ్ళు అంత జాగ్రత్తగా ఉన్నా కానీ వాళ్ళు వెయిట్ తగ్గడం లేదు కదా, నేను తినకుండా నా నోరు కాచుకొని ఉండాలని చెప్పేసి కొంతమంది అనుకుంటారమ్మా. ఏది ఏమైనప్పటికీ ఒక వ్యక్తి వెయిట్ పెరుగుతున్నా అంటే దానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయమ్మా. అనేక రకాల కారణాల వల్ల వెయిట్ పెరిగిపోతుంటాడు. ఏది ఏమైనప్పటికీ వెయిట్ పెరగడం వల్ల క్రమక్రమంగా అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు, రక్తనాళాల సమస్యలు రావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావచ్చు, అదేవిధంగా ఈ యొక్క ప్రేవులకు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు, ఈ విధంగా కీళ్ళ నొప్పులు రావచ్చు, తర్వాత ఈ మోకాళ్ళ నొప్పులు రావచ్చు, ఇలాంటి అనేక రకాల సమస్యలు వస్తుంటాయమ్మా. కొలెస్ట్రాల్ సమస్యలు రావచ్చు. సో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలి. అదేవిధంగా వచ్చినటువంటి సమస్యలు కూడా త్వరగా తగ్గాలి. భవిష్యత్తులో వెయిట్ వల్ల కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలి, వెయిట్ తగ్గాలి, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు. అంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి యొక్క ఫార్ములా మరి స్త్రీ పురుషుల తారతమ్యం లేకుండా అందరూ కూడా వాడదగినటువంటి దివ్యమైన ఫార్ములా అంటే అతిశక్తి కదమ్మా. ప్రతి ఒక్కరు వాడుకోవచ్చమ్మా. కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఈవెన్ చిన్న పిల్లల్లో, ఈవెన్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కూడా వెయిట్ పెరిగిపోయేటువంటి పరిస్థితులు తయారైపోయినాయి. సో ప్రతి ఒక్కరు వాడుకోవచ్చమ్మా. మరి గృహిణులు వాడుకోవచ్చు, ఎంప్లాయీస్ వాడుకోవచ్చు, ప్రతి ఒక్కరు ఆఫీస్ కూడా తీసుకోవచ్చమ్మా ఇప్పుడు తయారు చేస్తున్న మెడిసిన్. సో ఇవన్నీ చెప్పేసరికి చాలా మందికి ఉత్సాహం మరింత పెరిగిపోయింది. కరెక్ట్. నాకే ఏమంటారు, ఎప్పుడెప్పుడు చెప్తారా అని ఉంది. ఆ ఫార్ములా ఏం చెప్తారు అని చెప్పేసి డైరెక్ట్ ఫార్ములా అని చెప్తాను చూడండి. మొదటి రోజు ఏం చేస్తారంటే, ఫస్ట్ రోజు రాత్రిపూట ఈ పద్ధతిలో తయారు చేసుకుని ఉదయం పూట నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాడుకుంటున్నారు. సో ఎలాగంటే మా నైటు కీరా దోశ, మీడియం సైజ్ కీరా దోశ తీసుకొని చిన్న ముక్కలు చేయాలమ్మా. చిన్న ముక్కలుగా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తురుము అంటాం చూడమ్మా, తురుము కంటే కాస్త పెద్దగా ఉంటే సరిపోతుంది. కొబ్బరి తురుము ఇలాగంటామా, అట్లా దానికంటే కొద్దిగా పెద్దగా ఉన్నా సరిపోతుంది. ఆ విధంగా మీడియం సైజు కీరా తీసుకొని శుభ్రంగా కడిగేసేసి తుడిచేసేసి తురుములాగా లేకపోతే కాస్త పెద్దగా చిన్నగా తయారు చేస్తే తరిగేసేయాలి. పీల్ తీయకుండానే చేసేవచ్చు మనం, బాగా కడిగేస్తే సరిపోతుంది. సో అది ఒక కీరా దోశ ఆ పద్ధతిలో తీసుకోవాలి. దీంతో పాటు ఒక 10 to 12 పుదీనా ఆకులు. సో పుదీనా ఆకులు ఏం చేస్తాను, జస్ట్ అలా క్రష్ చేసేసి వేసేస్తే సరిపోతుంది. అలా తుంచేసేసి అందులోనే వేసేయాలి. అదేవిధంగా ఆల్మోస్ట్ ఒక 5 grams వరకు, లేకపోతే ఒక చిన్న టీ స్పూన్ అమ్మా. సో అల్లాన్ని కూడా బాగా కడిగేసి శుభ్రం చేసేసి క్రష్ చేసేసి అల్లాన్ని కూడా అందులో కలిపేసేయాలి. చివరగా ఒక మీడియం సైజు నిమ్మకాయ రసం. సో ఈ 4 పదార్థాలు కలిపేసేయాలమ్మా. రాత్రంతా నానబెట్టేసేయాలి. సో ఉదయం దాకా నానబెట్టేసేసి ఉదయం పూట ఏం చేయాలంటే 1 లీటరు వాటర్ తీసుకొని ఆ లీటర్ వాటర్లో ఇప్పుడు మనం రాత్రి నుంచి ఉదయం దాకా నానబెట్టాం కదమ్మా, అదే అందులో యాడ్ చేసేయాలి. బాగా కలిపేసేయాలమ్మా. కలిపేసేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా సో కాస్త తాగుతున్నారు. సో ఉదయం ఫర్ ఎగ్జాంపుల్ 9కు 10కు మొదలు పెట్టామనుకోండి, సాయంత్రం 5-6 లోపల ఆ నీళ్ళంతా అయిపోయి చేశారు. మనం జర్నీలున్నా వాడుకుంటుండొచ్చు,
లేకపోతే ఏదైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీస్కి తీసుకొని మనం చేసే వర్క్ చేసేటువంటి కూడా అది పెట్టుకొని తాగొచ్చు. ఇంతకుముందు చెప్పినట్లు ఏ పద్ధతి మా స్కూల్కి తీసుకోవచ్చు, కాలేజీకి తీసుకోవచ్చు, ఎక్కడైనా సరే. ఓకే. సో రెగ్యులర్గా ఇది తీసుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. శాస్త్రీయంగా మనం ఆలోచన చేసినప్పటికీ ఈ యొక్క దోసలో ఆల్మోస్ట్ క్యాలరీస్ చాలా చాలా తక్కువమ్మా. కుకుర్బిటిసిన్ బి అని చెప్పేసి, కుకుర్బిటిన్ అని చెప్పేసి ఇలాంటి అనేక రసాయన పదార్థాలు ఉన్నాయి, ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి. ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఫ్యాట్ మెటబాలిజంలో చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. క్యాలరీస్ తక్కువ ఉంటాయి, మైక్రోన్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా మెటబాలిజాన్ని వేగవంతం చేయడం వల్ల దేహంలో కొవ్వు ఏ భాగంలో ఏ కొవ్వు కణాల్లో ఎక్కువగా సంచితమైనప్పటికీ ఆ కొవ్వును కరిగించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఈ యొక్క కీరా దోస సొంతం అంటే ఆశ్చర్యం అవుతుందమ్మా. అంత అద్భుతంగా ఈ కీరా దోస పనిచేస్తుంది. అందులో దాంట్లో ఫైబర్ కూడా విపరీతంగా ఉందమ్మా. సో దీనివల్ల ఏం జరుగుతుందంటమ్మా, మనము ఈ రోజుల్లో సర్వసాధారణంగా పిండి పదార్థాలు ఎక్కువ తీసుకుంటున్నాము, కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకుంటున్నాము. సో ఈ కీరా దోసలో ఉన్నటువంటి ఈ ఫైబర్ ఏదైతే ఉందో, ఈ ఫైబర్ మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి పిండి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, పిండి పదార్థాలు త్వరగా చక్కెరగా మారకుండా ఉపయోగపడుతుంది. చక్కెరగా మారినప్పుడే అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేవిధంగా ఈ పిండి పదార్థాల వల్లనే వెయిట్ కూడా పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. సో ఈ కీరా దోసని ఈ పద్ధతిలో వాడుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం పూటమ్మా ఇడ్లీ తింటాం, ఇడ్లో, దోశ, ఉప్మా, చపాతో ఏవైనా అన్ని పిండి పదార్థాలేమ్మా. సో ఆఫీస్కో ఇంకో చోటుకు బయలుదేరుతాం. సో దాని తర్వాత ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్నటువంటి పిండి పదార్థాలు త్వరగా జీర్ణం కాకుండా ఇందులో ఫైబర్ ఉపయోగపడుతుంది. ప్రతిదానికి మనం శాస్త్రీయంగా కూడా మనం చెప్పొచ్చు. సో కాబట్టి ఏమంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ పద్ధతిలో ఈ యొక్క జ్యూస్ని తీసుకుంటున్నారు, నీళ్ళని. రెండవది ఏంటంటే, రెండవ పదార్థంగా నేను పుదీనా చెప్పాను కదమ్మా. పుదీనా ఏం చేస్తుందంటే ఈ ప్రేగుల యొక్క ఆరోగ్యాన్ని చక్కగా వృద్ధిపరుస్తుంది అనమాట. ప్రేగుల్లో చెడ్డ బ్యాక్టీరియా బాగా తగ్గించేసేసి మంచి బ్యాక్టీరియా వృద్ధి చేసేందుకు ఈ యొక్క పుదీనా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పుదీనా వల్ల ఈ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది. అదేవిధంగా మంచి కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుంది, ట్రైగ్లిజరైడ్స్ బాగా తగ్గిపోతాయి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరిగేందుకు ఉపయోగపడుతుంది, ఫ్యాట్ను మెటబాలిజాన్ని వేగవంతం చేసేందుకు ఈ యొక్క పుదీనా ఉపయోగపడుతుంది. మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ పుదీనాకు ఉంటాయి అన్నమాట. మూడవ పదార్థంగా అల్లం. అల్లంలో ఈ షాగోలు, జింజరాల్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఏం చేస్తాయంటమ్మా, మనం తీసుకునే ఆహార పదార్థాలు కొవ్వు ఏదైతే ఉందో ఆ కొవ్వును త్వరగా జీర్ణం కాకుండా ఉండేందుకు కూడా అల్లం ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొవ్వు పదార్థాలు తింటాం మనము. కొవ్వు పదార్థాలు తిన్నప్పుడు ఆ కొవ్వు పదార్థాల యొక్క అంశం అంతా బ్లడ్ లో కలిసినప్పుడు విపరీతంగా వెయిట్ పెరగడము, కొలెస్ట్రాల్ సమస్యలు రావడం జరుగుతుంది. ఈ అల్లము వీటిని త్వరగా జీర్ణం కాకుండా నిదానంగా జీర్ణమయ్యేటట్టు చేయడమే కాకుండా ఎక్కువ శాతం బయటకు విసర్జింపజేసేందుకు ఉపయోగపడుతుంది. కొవ్వును మన బాడీకి ఎక్కువ టచ్ కానివ్వదు, దేహానికి ఉపయోగపడకుండా ఈ యొక్క అల్లంలో ఉన్నటువంటి జింజరాలు, షాగోలు ఉపయోగపడతాయి. అదే విధంగా ఇప్పుడు నిమ్మకాయలు ఉన్నటువంటి ప్రత్యేక గుణం ఏంటంటే సి విటమిన్ ఎక్కువగా ఉంటుందమ్మా. సో సి విటమిన్ బాడీ రెసిస్టెన్స్ పెంచుతుంది. సరే, ఇది అందరికీ తెలిసినటువంటిది. ఇందులో ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాలు ఏంటంటే D-లెమనిన్, డెస్పెరిడిన్, డయాస్మిన్ ఇలాంటి రసాయన పదార్థాల గుణం ఏంటంటే ఇవి కూడా ఏం చేస్తాయంటే ప్రేవుల్లో గుడ్ బ్యాక్టీరియాను విపరీతంగా పెంచుతాయమ్మా. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిశోధనలో కూడా తెలిసింది ఏంటంటే ప్రేవుల్లో గుడ్ బ్యాక్టీరియా ఎంత బాగా డెవలప్ అవుతుందో అటువంటి వాళ్ళల్లో వెయిట్ లాంటి సమస్యలు, వెయిట్ పెరగడం కానీ, ఓవర్ వెయిట్ ఉండడం కానీ, అదేవిధంగా హార్మోనల్ సమస్యలు కానీ, షుగర్ సమస్యలు కానీ రాకుండా ఉంటాయి, వచ్చినా కూడా త్వరగా తగ్గుతాయి అని చెప్పేసి కూడా పరిశోధనలు తెలియజేస్తున్నాయి. సో ఈ నిమ్మరసంలో ఉన్నటువంటి ఇలాంటి రసాయన పదార్థాలు ఏం చేస్తాయంటే మరి ఈ యొక్క కార్బోహైడ్రేట్స్, కొవ్వు పదార్థాలను త్వరగా జీర్ణం కాకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి. అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ కూడా త్వరగా జీర్ణం కాకుండా నిమ్మరసం నుండి ఈ రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. సో మనం రోజు మరి పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నాము, కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకుంటున్నాము, కొన్ని తప్పని పరిస్థితుల గురించి తీసుకుంటున్నాము, కొన్ని ఆరోగ్య స్పృహ సరిగ్గా లేకపోవడం చేత తీసుకుంటున్నాము, కొన్ని సందర్భాల్లో అయినప్పుడు చూసుకోవచ్చులే, ఏదైనా తెలిసినప్పుడు తీసుకుంటున్నాము, రకరకాల కారణాలు. ఏది ఏమైనప్పటికీ నేను చెప్పినట్టు పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి వెయిట్ చాలా చాలా బాగా కంట్రోల్ అవుతారు. మరి ఎలాంటి ఇబ్బంది ఉండదు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మరి చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. మరి చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. నేను ఇచ్చే సలహా ఏమంటే ఇప్పుడు 100 మందిని గమనించినట్లయితే 100 మందిలో దాదాపు 60 మంది 70 మందికి పైగానే ఈ సమస్యతో బాధపడుతున్నాము. కొంతమందికి మొదట బెల్లీ ఫ్యాట్ మొదలయ్యేసేసి తర్వాత వెయిట్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందికి డైరెక్ట్ వెయిట్ పెరిగిపోతుంటారు. అందరికి మంచిదమ్మా, ఈవెన్ బెల్లీ ఫ్యాట్ వాళ్ళకు కూడా మంచిది. సో ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ వల్ల కూడా మనం ఏ సీజన్ అయినా తీసుకోవచ్చు కదా, చలవ, బాడీకి చలవ కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ప్రతి సంవత్సరం అంతా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. ఓకే, నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, and for more videos please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.